నమస్కారం. భక్తిప్రదం కార్యక్రమానికి స్వాగతం. మాసాల్లో అగ్రపీఠాన నిలిచే మాసం శివకేశవ ప్రీతిపాత్ర మాసం కార్తీక మాసం. కార్తీకంలో శైవక్షేత్రాలు కైలాసాన్ని తలపిస్తాయి. కలియుగ కైలాస క్షేత్రాలుగా ఎన్నో శైవక్షేత్రాలు కీర్తింపబడుతున్నాయి. అయితే తెలుగు నేలపై శోభిల్లుతున్న త్రిలింగ క్షేత్రాలు పరమ పవిత్ర పుణ్యక్షేత్రాలుగా కీర్తింపబడతాయి. ప్రతి ఘడియ విఘడియ పుణ్యప్రదంగా కీర్తింపబడే కార్తీకంలో త్రిలింగ క్షేత్రాలు శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామాలు అశేష భక్తజన వాహినితో కిటకిటలాడుతున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ వెల్లివిరుస్తోంది. కార్తీక పూజలు, వ్రతాలు, అర్చనలు, అభిషేకాలు, ఉపవాసాలు, జాగరణలతో హరిహర క్షేత్రాలన్నీ దీపశోభితంగా దర్శనమిస్తున్నాయి. ఇక అభిషేక ప్రియుడైన శివదేవుడి శైవక్షేత్రాల్లో రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చనలు, నమక చమక పారాయణలతో కైలాసనాథుని కైలాస వాసాన్ని తలపిస్తున్నాయి. త్రిలింగ క్షేత్రాల్లో కార్తీక వ్రత దీక్షలు, కార్తీక పురాణ పఠనాలు, విశేష అభిషేకాలు అత్యంత భక్తిప్రదంగా సాగుతున్నాయి. త్రిలింగ క్షేత్రం శ్రీశైలంలో విశేష రీతిలో కార్తీక పూజలు, అభిషేకాలు జరుగుతున్నాయి. పుణ్యభూమి భారతావని పవిత్ర పుణ్యక్షేత్రాల మహానిలయం. అడుగడుగునా గుడి ఉంటుంది. గుడులన్నింటా దైవ శోభ దర్శనమిస్తుంది. ఇక ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అతి పవిత్ర, అత్యంత ప్రాచీన పుణ్యక్షేత్రాలు ఎన్నో నెలకొని ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రాచీన, నవీన, అధునాతన ఇలా అన్ని దేవాలయాల్లో కార్తీక శోభ దర్శనమిస్తోంది. తెలంగాణలో ప్రముఖ దేవాలయాలుగా యాదాద్రి, భద్రాచలం, వేములవాడ కీర్తి ప్రతిష్టలు పొందుతుండగా ఏపీలో తిరుమల, శ్రీశైలం, విజయవాడ అతి ప్రాచీన, పవిత్రవంత క్షేత్రాలుగా విరాజిల్లుతున్నాయి. ఇవే కాక కొండగట్లు ఆంజనేయస్వామి, అన్నవరం సత్యనారాయణ స్వామి, శ్రీకాళహస్తి వాయులింగ క్షేత్రం, మహానంది, మంత్రాలయం, గుంతకల్లు వీర బ్రహ్మేంద్రస్వామి ఇలా ఎన్నో దేవాలయాలు తెలుగు రాష్ట్రాలకు ఆధ్యాత్మిక శోభ కలిగిస్తున్నాయి. అతి పవిత్ర, అతి ప్రాచీన, అత్యంత పుణ్య దేవాలయాలుగా పేరొందినవి అష్టాదశ పీఠాలు, త్రిలింగ క్షేత్రాలు, పంచారామ క్షేత్రాలు. అష్టాదశ పీఠాల్లో ఒక క్షేత్రం, త్రిలింగ క్షేత్రంలో ఒక క్షేత్రం తెలంగాణలో ఉన్నాయి. ఆలంపూర్ జోగులాంబదేవి అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి కాగా కాళేశ్వరం ముక్తీశ్వర దేవాలయం త్రిలింగ క్షేత్రాల్లో ఒకటి. వనశోభకు పెట్టింది పేరుగా ఉంటే రమణీయ ప్రాంతాల్లో తెలంగాణలోని ఆలయాల్లో నెలకొని ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లోని పుణ్యక్షేత్రాల వైభవం చూస్తే ఎన్నెన్నో దేవాలయాలు పవిత్ర నదులు, సాగరాలు, తటాకాలు, కోనేర్ల సమీపంలో చల్లని, చక్కని వాతావరణంలో దర్శనమిస్తాయి. మాసానా మహంతం కార్తీకం అంటారు పెద్దలు. ఇప్పుడు కార్తీక మాస వైభవంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాలు శోభిల్లుతున్నాయి. అయితే ఎన్నో విశిష్టతల నిలయాలుగా ఉన్న త్రిలింగ క్షేత్రాల్లో కార్తీక మాస వైభవం కన్నుల పండుగగా అత్యంత భక్తిప్రదంగా సాగుతోంది. కార్తీక పూజలు, వ్రతాలు, అర్చనలు, అభిషేకాలు, ఉపవాసాలు, జాగరణలతో హరిహర క్షేత్రాలన్నీ దీపశోభితంగా దర్శనమిస్తున్నాయి. ఇక అభిషేక ప్రియుడైన శివదేవుడి శైవ క్షేత్రాల్లో రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చనలు, నమక చమక పారాయణాలతో కైలాసనాథుని కైలాస వాసాన్ని తలపిస్తున్నాయి. కార్తీక వ్రత దీక్షలు, కార్తీక పురాణ పఠనాలు, విశేష అభిషేకాలు అత్యంత భక్తిప్రదంగా సాగుతున్నాయి. త్రిలింగ క్షేత్రాల్లో ఒకటైన శ్రీశైలం అష్టాదశ పీఠాల్లో ఒకటిగా, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతోంది. కలియుగ కైలాసమని కీర్తింపబడే భవ్య దివ్య శైవ క్షేత్రాల్లో అగ్రగామి పుణ్యక్షేత్రంగా శ్రీశైలం క్షేత్రం విరాజిల్లుతోంది. శ్రీశైలంలో కార్తీక మాసం సందర్భంగా విశేష రీతిలో పూజలు, అభిషేకాలు, అర్చనలు, ఆరాధనలు, బిల్వార్చనలు, నమక చెమక పారాయణాలతో పాటు ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయి.
శ్రీశైల పుణ్యక్షేత్రంలో భక్తులు కార్తీక పూజలు, వ్రతాల్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తున్నారు. భక్తులు ప్రతినిత్యం వేకువజామున పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి ఆలయం వెలుపల గంగాధర మండపం, ఉత్తర మాడ వీధుల్లో దీపారాధనలు చేస్తున్నారు. ఆలయ నిర్వాహకులు లక్ష దీపోత్సవం, లక్ష బిల్వార్చన తదితర పవిత్ర కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. అసంఖ్యాకంగా భక్తులు తరలివస్తున్నారు. భక్తులకు ఏ అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. దీంతో కార్తీక పూజలు, అభిషేకాలు, అర్చనలు ఇలా అన్ని భగవత్ ఆరాధనా కార్యక్రమాలు సజావుగా సాగుతున్నాయి. కార్తీక మాసం ప్రారంభం నుంచి భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంది. భక్తుల సంఖ్య రాకకు అనుగుణంగా ఆలయ అధికారులు చర్యలు చేపడుతున్నారు. కొన్ని సమయాల్లో భక్తుల రద్దీని బట్టి దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం మీద శ్రీశైల దేవస్థానం కార్తీక మహోత్సవాలను వైభవోపేతంగా కన్నుల పండుగగా నిర్వహిస్తోంది. త్రిలింగ క్షేత్రాల్లో అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్న దేవళం కాళేశ్వరం. ఒకే పానుపట్టపై 2 శివలింగాలు ఉన్న ఏకైక క్షేత్రం ఈ పుణ్యక్షేత్రం. సమవర్తి యమధర్మరాజు ప్రతిష్ఠించిన కాళేశ్వర శివలింగంతో పాటు ముక్తేశ్వర శివలింగం ఇక్కడ దర్శనమిస్తాయి. నరకలోక బాధలు లేకుండా చేసే యమకోణం ఇక్కడ భక్తుల పాలిట వరప్రసాదంలా ఉంటుంది. అలహాబాద్ ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం మాదిరి ఇక్కడ గోదావరి ప్రాణహిత అంతర్వాహినిగా సరస్వతీ నది సంగమం జరుగుతుంది. సరస్వతీ నది పుష్కర సంవత్సరంలో వచ్చిన కార్తీకం కావడంతో కాళేశ్వర క్షేత్రానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి కార్తీక పూజలు నిర్వహిస్తున్నారు. శివనామం కళ్యాణకారకం, శివశబ్దం మంగళకరం, శాంతి, శుభం, క్షేమం అనే అర్థాన్ని శివశబ్దం తెలియజేస్తోంది. శివుడు భక్త సులభుడు, పిలిచిన పలికే దైవం, పిలిచిన పలికే దైవం. ఓం నమశివాయ పంచాక్షరీ మంత్రం సర్వ సహేతుక వాంఛలు నెరవేర్చే కల్పవృక్షం. త్రిలింగ క్షేత్రాల్లో ఒకటి, ఎన్నో విశిష్టతల నిలయంగా భాసిల్లుతున్న కాళేశ్వరం పుణ్యక్షేత్రంలో కార్తీక మాస పూజలు, అభిషేకాలు, అర్చనలు అత్యంత భక్తిప్రదంగా సాగుతున్నాయి. తెలంగాణ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో పవిత్ర గోదావరి నది ఒడ్డున త్రిలింగ క్షేత్రాల్లో ఒకటైన కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రం నెలకొని ఉంది. కాళేశ్వరం దేవాలయంలో ప్రధాన దైవం కాళేశ్వర ముక్తీశ్వర స్వామి. ఈ ఆలయంలో ఒకే పీఠంపై 2 శివలింగాలుంటాయి. ఈ రెంటినీ కలిపి కాళేశ్వర ముక్తీశ్వర స్వామిగా పూజిస్తారు. ఈ పవిత్ర క్షేత్రం స్థల పురాణాన్ని పరిశీలిస్తే ఎన్నో ఆసక్తికర, ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. కఠోర, భయంకర, రౌద్ర రూపంతో ఉండే సమవర్తి యమధర్మరాజుకే పాపులు పడుతున్న కష్టాలకు కలత చెంది శివుని గురించి తపస్సు చేసి శివానుగ్రహానికి పాత్రుడవుతాడు. సమవర్తి శివదేవుని కోరిన కోరిక ఏంటంటే ఈ క్షేత్రం దర్శించుకున్నా, శివారాధన చేసినా భక్తులకు యమబాధలు లేకుండా చేయమని కోరుకుంటారు. స్వయంగా తానే శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆరాధిస్తాడు. యమధర్మరాజు చేసిన శివారాధనకు శివుడు ఎంతో సంతోషించి యముడిని కోరిక కోరుకోమంటాడు. సమవర్తి తన కోసం కాక ప్రాణకోటి పాపాల బారిన పడకుండా ఉండేలా చేయమని కోరిక కోరుతాడు. యముడి కోరిక మన్నించి వరాలిస్తాడు. ఇక ఒకే పానగట్టెపై ఉన్న 2 శివలింగాల్లో యముడు ప్రతిష్ఠించిన శివలింగాన్ని దర్శించుకున్నాకే రెండో శివలింగాన్ని దర్శించుకోవాలని, అలా శివదర్శనం చేసుకున్న వారికి నరకలోక బాధలు ఉండవని యముణ్ణి ఆశీర్వదిస్తాడు. కఠిన పాషాణ హృదయుడైన యముడికే పాపుల పాలిట జాలి కలిగి శివానుగ్రహంతో భక్తులకు పుణ్యఫలాలు దక్కేలా చేసిన పవిత్ర క్షేత్రంగా కాళేశ్వరం పేరు పొందింది.
కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో ఒకే పీఠంపై ఉన్న 2 శివలింగాల్లో ఒకటి యమ ప్రతిష్ఠిత లింగమని పురాణ ప్రముఖులు వెల్లడిస్తున్నారు. ఒకే పీఠంపై ఉండే 2 శివలింగాలు గల పవిత్ర క్షేత్రంగా కాళేశ్వరం పేరు సంతరించుకుంది. పవిత్ర గోదావరి ప్రాణహిత అంతర్వాహినిగా సరస్వతీ నది ఉండే త్రివేణి సంగమ ప్రాంతంగా ఈ పవిత్ర క్షేత్రం పేరు సంతరించుకుంది. ఇక్కడ యమకోణాన్ని దర్శించుకుంటే సర్వ పాపాలు పటాపంచలై సమస్త పుణ్యాలు సిద్ధిస్తాయి. ఈ ఆలయం గోదావరి, ప్రాణహిత మరియు సరస్వతి అనే 3 పవిత్ర నదులు కలిసే ప్రదేశంలో ఉంది. అందుకే ఇది చాలా పవిత్రమైందిగా పరిగణించబడుతోంది. క్షేత్రంగా, కలియుగ కైలాసంగా, ముక్తిదాయక పుణ్యక్షేత్రంగా, కాళేశ్వర ముక్తీశ్వర క్షేత్రంగా పేరు పొందిన ఈ పుణ్యక్షేత్రంలో పెద్ద ఎత్తున కార్తీక మాస వ్రతాలు, పూజలు, పురాణ పఠనాలు, దీపాలంకరణలు, దీపదానాలు సాగుతున్నాయి. కార్తీక సోమవారాలు, కార్తీక పర్వదినాల్లో ఆలయంలో భక్తజన వరద ప్రవహిస్తోంది. దక్షిణ కాశీగా పేరొందిన ద్రాక్షారామ క్షేత్రం త్రిలింగ క్షేత్రాల్లో ఒకటి. నవబ్రహ్మంలో ఒక బ్రహ్మ ప్రజాపతి దక్షిణి ఆరామం కావడంతో ఈ క్షేత్రానికి ద్రాక్షారామం అని పేరొచ్చింది. కాశీ క్షేత్రంగా సమానంగా కీర్తింపబడే ద్రాక్షారామ దేవాలయం ఎన్నో విశిష్టతల నిలయం. జగద్గురువు, ఆదిగురువు శంకర భగవత్పాదులు ప్రతిష్ఠించిన అష్టాదశ పీఠాల్లో ద్రాక్షారామ 12వ శక్తిపీఠం. త్రిలింగ క్షేత్రాల్లో ఒకటిగా ద్రాక్షారామం బాసిల్లుతోంది. కోటి ఫలాలు అందించే చంద్ర ఇంద్ర ప్రతిష్ఠిత మహాపవిత్ర సోమేశ్వర దేవాలయం ద్రాక్షారానికి అతి సమీపంలో ఉంది. సర్వం శివమయం. జగద్వ్యాపితుడు పరమశివుడు. దారిద్ర్యాన్ని దహించేవాడు శివుడు. శివనామస్మరణం సర్వ పాపహరణం. కోరిన కోరికలు వెంటనే నెరవేర్చే పోలాశంకరుడు సరళ హృదయుడు. గరల కంఠుడు. వేదం శివుని జ్యోతి స్వరూపుడిగా పేర్కొంది. సకల జనులకు కైవల్య ప్రాప్తి కలిగించే పరమేశ్వరుడు లేని పదార్థం లేదు. శివతత్వం అత్యంత సూక్ష్మమైంది. శివతత్వం అర్థం చేసుకోవడం సులువే. ఏకాగ్రత, భక్తి, శివునిపై విశ్వాసం, అభిషేకం, విభూది ధారణ, పత్ర పుష్పార్చన, దీప ప్రకాశనం ఇత్యాది విషయాలపై ప్రీతి, శివ సంబంధ విషయాల ఆచరణలో శివైక్య ప్రాప్తి సిద్ధిస్తుంది. శివపూజలకు ఎటువంటి అవధులు ఉండవు. ప్రీతిపాత్రంగా దేనితోనైనా భక్తిగా పూజిస్తే చాలు శివుడు కరుణిస్తాడు. పరమ దయాళుడు, ఉదారుడు, మంగళప్రదుడు, రూపరహితుడైన పరమాత్మను కొలవడం శివలింగ ఆరాధనలో భాగం. శివుణ్ణి మన దరికి చేర్చేది శివలింగం. ఈశ్వర శక్తిని అనుగ్రహించేది శివలింగం. తక్షణ ఫలితాలు అనుగ్రహించే శివుడు భక్తులకు ఏ పరీక్షలు పెట్టడని సర్వ పురాణ ఉదంతాలు, కథనాలు తెలియజేస్తున్నాయి. భక్తితో, ఏకాగ్రతతో చేసిన ఏ చిన్న సేవకైనా ఫలితం దక్కుతుంది. శివ కరుణకు తారతమ్యాలుండవు. శివభక్తిలో తరించిన అసురులున్నారు, సాధుజనులు ఉన్నారు, మహర్షి మండలం ఉంది, మూగ జీవాలు ఉన్నాయి. సర్వ దుఃఖాలు తొలగించేది, సమస్త పుణ్య ఫలాలు కలిగించేది, మోక్ష మార్గం చూపించేది శివ పంచాక్షరీ మంత్రం ఓం నమః శివాయ. అంతటి శాంతస్వరూప పరమేశ్వరుణ్ణి నిందించి కుమార్తె సతీదేవిని అవమానించిన దక్షుడు ప్రజాపతిగా ఉండి దైవద్రోహిగా మారాడు. అందుకు ఫలం అనుభవించాడు. ఆ పరమశివుని అనుగ్రహంతోనే మేక తలతోనైనా జీవితుడయ్యాడు. దక్షయజ్ఞం జరిగిన దక్ష వాటిక ద్రాక్షారామ. ద్రాక్షారం పుణ్యక్షేత్రానికున్న విశిష్టతలు అన్నీ ఇన్నీ కావు. అష్టాదశ పీఠాల్లో ద్రాక్షారామ 12వ శక్తిపీఠం. త్రిలింగ క్షేత్రాల్లో ఒకటిగా ద్రాక్షారామం భాసిల్లుతోంది. కోటి ఫలాలందించే చంద్ర ఇంద్ర ప్రతిష్ఠ మహాపవిత్ర సోమేశ్వర దేవాలయం ద్రాక్షారామ క్షేత్రానికి సమీపంలోనే ఉంది.
ద్రాక్షారామ పుణ్యక్షేత్రం అతి ప్రాచీన పవిత్ర క్షేత్రం అనే విషయం జగద్వితమే. చారిత్రక విశిష్టత, పురాణ ప్రాధాన్యం సంతరించుకున్న ఈ దేవాలయాన్ని దేవతాగణాలు ఒక్క రాత్రిలో నిర్మించినట్టు పురాణాలు చెబుతున్నాయి. అయితే కొంత నిర్మాణం మిగిలుండగా తెలతెలవారుతూ ఉండడంతో దేవతలు ఆ నిర్మాణాన్ని అక్కడ ఆపివేశారని ఆలయ చరిత్ర చెబుతోంది. ఈ కారణంతో కొంత అసంపూర్ణ నిర్మాణం ఆలయంలో కనిపించేదని పూర్వపు పెద్దలు తెలిపేవారని ఆలయ వర్గాలు పేర్కొన్నాయి. పుణ్య భారతావనిలో శివకేశవుల ఆలయాలు లేని గ్రామం లేదు అంటే అతిశయోక్తి కాదేమో. దేశంలో అడుగడుగున హరిహర క్షేత్రాలు దర్శనమిస్తాయి. కార్తీకంలో ప్రతి పల్లెలోని శివకేశవ ఆలయాలు విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలతో దర్శనమిస్తాయి. ఇక ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు, అష్టాదశ పీఠాలు, పంచారామ క్షేత్రాల్లో భక్తజన వరద ప్రవహిస్తుంది. ఇప్పుడు దేవళాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇక వేటికవే ప్రత్యేకత కలిగిన ప్రసిద్ధ త్రిలింగ క్షేత్రాలు శ్రీశైల కాళేశ్వర ద్రాక్షారామాల్లో కార్తీక వైభవ శోభ జగతికే ఆదర్శనీయంగా దర్శనమిస్తోంది. ఇది వాటి భక్తిప్రదం కార్యక్రమం. నమస్కారం.